కోకాపేట్ నియోపోలిస్ వద్ద భారీ రాళ్ల గుట్టలున్నాయి. అయితే ఇక్కడే రోజు కొన్ని నిర్మాణ సంస్థలు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్వామి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి వాళ్ళు గత కొన్ని రోజులుగా దీక్షతో ఇక్కడే శిబిరంలో ఉంటూ ఉన్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఏదైతే గెస్ట్ హౌస్ కావచ్చు, నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ నిర్మాణ సంస్థలో నుంచి భారీగా పేలుడు సంభవించడంతో వెంటనే పరుగులు తీశారు. అయితే డినోటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేసినటువంటి ఓ నిర్మాణ సంస్థగా తెలుస్తుంది. ఆ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ అవడంతో రాళ్ళు ఎగిసిపడి దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, ఎందుకంటే మనం డిస్టెన్స్ చూడొచ్చు, అక్కడ కనిపిస్తున్నటువంటి క్రేన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిర్మాణ సంస్థ చేస్తున్నటువంటి నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఆ బ్లాస్టింగ్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిటోనేటర్ల సహాయంతో బ్లాస్టింగ్ చేసి నిర్మాణాలు కడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి ఈ బ్లాస్టింగ్ జరిగేటువంటి సమయంలో చాలా దూరంగా ఈ రాళ్ళన్నీ కూడా పడిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. చుట్టూ పరిసర ప్రాంతాలను ఒకసారి చూస్తే మొత్తం గుట్టలు చెట్లతో ఉన్నప్పటికీ దూరంగా మనకు కనిపిస్తున్నటువంటి ఒక ఫామ్ హౌస్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు వెళ్ళింది అని అంటే ఒకసారి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎంత లాంగ్గా ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ దాదాపు 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ ఇంటి మీద ఒక్కసారిగా పడ్డాయి. దాంతోపాటు ఇక్కడ ఇంటి నిర్మాణం ఏదైతే భవన నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కేవలము ఉపాధి కోసం వచ్చి ఇక్కడ బతుకుతెరువు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పడినట్లు తెలుస్తుంది. చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇక్కడికి రావాలంటేనే భయమేస్తుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి సన్నిధి వాళ్ళు ఉదయం నుంచి కూడా స్వాములు సాయంత్రం వరకు దీక్షలు ఉండడంతో పాటు పూజలు చేసుకుంటూ ఉంటారు, లోపల ఉంటారు. కానీ ఆ సౌండ్స్ రావడం వల్ల ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కసారిగా ఆ నిర్మాణ సమస్యలో నుంచి దాదాపు 10 వేర్వేరు ప్రాంతాల్లో ఆ రాళ్ళన్నీ కూడా ఒక్కసారి ఎగిసిపడ్డాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం స్వామి ఉన్నారు, అడుగుదాం. స్వామి, ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది స్వామి? నిన్న మార్నింగ్ టైంలో 10:30 మధ్యాహ్న టైంలో బ్లాస్ట్ జరిగింది. దాదాపుగా ఇది 15 రోజుల వర్క్ నడుస్తుంది. 15 రోజుల దగ్గర 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య నడుస్తుంది. ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు. వాళ్ళు కూడా మాకు ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు. మేము సామ్లో ఉన్నామని కూడా ప్రతి విషయం మాకు చెప్పి చేసేది. నిన్న కూడా బ్లాస్టింగ్ చేసారు, కానీ మాకు అటువంటి బ్లాస్టింగ్ మేమున్న సన్నిధి వరకు అయితే ఏమి ఇబ్బంది లేకుండే. కానీ అక్కడ కింది భాగం అయితే ఏదైతుందో వాళ్ళు ఉన్న వర్కర్స్ వాళ్ళ సైడ్ రాళ్ళు పోయినాయి. వాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలినట్టు సమాచారం తెలిసింది. మేము కూడా పోయి చూసినాం, కొంచెం తగిలింది. వస్తుపోతుల్లోకి చెప్పాలి అంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేసే వాళ్ళు ఎట్లా చేశారు అనేది మనకు తెలియదు. కాబట్టి మేము కూడా ఒకరోజు నిన్న పోయి మాట్లాడినాం. సార్ కూడా వాళ్ళు వచ్చి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని మళ్ళీ కూడా అన్నారు. 15 రోజుల నుంచి వర్క్ నడుస్తుంది, కానీ నిన్న జరిగిన అటువంటిది ఎప్పుడు జరగలేదు. చిన్న రాళ్ళు వస్తే కూడా చెప్తే కూడా సర్దుకుంటూ అంటే మేము వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు మాకు చెప్పుకొని సర్దుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. స్వామి, ప్రతి ఏటా కూడా స్వాములు ఇక్కడే నివాసం ఉంటారు ఈ మాల ధరించినప్పుడు. అంటే ప్రతి ఇయర్ ఏమైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? చుట్టుపక్కలన్నీ చూస్తే పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు, బ్లాస్టింగ్స్ ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయి? ఇది ఈ మధ్యనే పోయింది కదా స్వామి. ఇప్పుడు దగ్గర ఇది కొనుగోలు చేసిన సంది 11 నెంబర్ ప్లాట్ కొనుగోలు పోయిన సంది. వాళ్ళకు ఏవైతే వాళ్ళ కంపెనీకి హ్యాండ్ ఓవర్ వచ్చిన సంది వాళ్ళు వర్క్ చేయడం సార్. ముందుగా అయితే దగ్గర 20-25 సంవత్సరాల సంది అయితే ఇది ఓపెన్ ఏరియా, ఎలాంటి ఇబ్బంది లేకుండే. మాకు కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేకుండే. ఇది దాదాపుగా కొన్న తర్వాత మన 15 రోజుల సంది వాళ్ళు ఎప్పుడు కొన్నారు అనేది తెలియదు, వేలంలో కొన్నారు. అది కొన్నది అయితే తెలియదు, కానీ 15 రోజుల సందే వర్క్ స్టార్ట్ చేశారు. అంతకుముందు అయితే ఏం లేకుండే. మాకు కూడా ఎటువంటి బ్లాస్టింగ్ అన్నటువంటి కానీ ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు సార్. అంటే ఇప్పుడు చుట్టూ ఇన్ని పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఒకవైపు వర్క్ నడుస్తుంది కాబట్టి బ్లాస్టింగ్స్ ఉదయం కానీ నైట్ ఎప్పుడైనా చేసి ఇబ్బందులు ఏమైనా కలుగుతూ ఉంటాయి? అర్ధరాత్రులు బ్లాస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమైనా? నైట్ చేయలేరు స్వామి. మనము ఉన్నట్టు మాట్లాడడం, ఎందుకంటే మేము సాంబలం కాబట్టి మార్నింగ్ సెక్షనే చేశారు. మార్నింగ్ సెక్షన్ ఎన్ని చేశారు అనేది మనకు తెలియదు. మార్నింగ్ సెక్షనే వర్క్ బోర్లు వేయడమే కానీ కంప్రెషర్లు వేయడమే కానీ మార్నింగ్ చేసి
ఈవినింగ్ వరకు క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు నైట్ ఏదైనా ఉంటే రాయి తోలడం అనేది, లూజ్ రాయి తోలడం అనేది చేస్తుండే, కానీ బ్లాస్టింగ్లు అనేది చేయలేరు సార్. బ్లాస్టింగ్ జరిగినప్పుడు రాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి స్వామి, ఎక్కడ జరుగుతుంది అసలు? ఆ బ్లాస్టింగ్లు అనేది అక్కడ మిషన్లు ఉన్నాయి కదా సార్, అక్కడ నుంచి ఆ రేకుల వరకు అట్లా ఆ ప్రాంతంగా వరకు పోయిందన్నమాట. ఇక్కడ సైడ్ అయితే మా దిక్కు రాలేవు, ఎందుకంటే అక్కడ పోయినాయి, అక్కడనే పోయినాయి, వాళ్ళనే కిందనే వాళ్ళు వర్కర్స్, మిషన్ వర్కర్స్ వాళ్ళకే దెబ్బలు తగిలినాయి. మాకైతే ఎటువంటి ఇబ్బంది కాలేదు సార్. మేము కూడా 56 మంది సాములం ఉన్నాం ఇక్కడ. మాకు అటువంటి ఏమి ఇబ్బంది అట్లా కాలేదనుకో, మాకు కలగలేదు. ఇవి లేనిది చెప్పడం అనేది ఉత్తమం కాదు కదా సార్. మాకు అక్కడనే వాళ్ళకే వర్కర్స్కి వాళ్ళకి తగిలినాయి, మిషన్ వర్కర్స్ అంట వాళ్ళు తగిలితే ఇక వాళ్ళే చూసుకొని వాళ్ళే వేసిపోయారు. అయితే చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ ప్రాంతంలో నుంచి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఒకసారిగా రాళ్ళు పడడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యని చెప్తున్నారు. ఒక్కసారిగా బ్లాస్టింగ్ అవడంతోనే 4 ప్రాంతాల్లో, అంటే వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్ చేయడం వల్లే అదంతా కూడా ఇక్కడికి వచ్చి రాళ్ళు పడిపోయాయి అని కూడా అటు వర్కర్స్కి సంబంధించి వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, ఎవరికి ఏమీ కాలేదు అని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ రాళ్ళ గుట్టలు కనిపిస్తున్నాయో వాటిని నిర్మాణాల కోసము ఎప్పటికప్పుడు బ్లాస్ట్ చేస్తూనే ఉంటారు. చుట్టూ కేవలం పరిశ్రమలు, ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి వర్కర్స్ చిన్న చిన్న షెడ్లు వేసుకొని వాళ్ళు అందులో ఉండి ఇక్కడ పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్నటువంటి టైంలోనే చిన్న చిన్న షెడ్ల మీద రాళ్ళు పడడంతో పాటు దూరంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ కావచ్చు, గెస్ట్ హౌస్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో రాళ్ళు పడ్డాయి. ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆ మిషన్ దగ్గర ఉండి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ మీదనే రాళ్ళు పడడంతో చిన్న చిన్న గాయాలయ్యాయి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కోకాపేట్ నియోపోలిస్ వద్ద భారీ గుట్టలు ఉన్నాయి. అయితే ఆ గుట్టలు మొత్తాన్ని కూడా నేలమట్టం చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళంతా భయభ్రాంతులకి గురి అయ్యి పరుగులు తీశారు. ఇక్కడ నిర్మాణ సంస్థల దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేసి, అంటే ఎక్కడైతే చుట్టూ చూడొచ్చు రాళ్ల గుట్టలు మనకు కనిపిస్తున్నాయి, ఈ గుట్టలన్నిటినీ కూడా బాంబ్ సహాయంతో, అంటే ఇక్కడ గుట్టల్ని పేల్చడానికి వాటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాళ్ళు మనకు కనిపిస్తున్నటువంటి ఈ రాళ్ళన్నిటినీ కూడా బ్రేక్ చేస్తున్నటువంటి మిషన్ ప్రస్తుతం మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మిషన్ సహాయంతోనే గుట్టలన్నిటినీ బ్లాస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాల కోసమే ఇదంతా కూడా బ్లాస్టింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న సాయంత్రం బ్లాస్టింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా రాళ్ళన్నీ పక్కనున్నటువంటి దాదాపు 10 వివిధ ప్రాంతాలలో బ్లాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ రాళ్ళు ఒక్కసారిగా ఎగిసిపడడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యారు. పక్కనే అయ్యప్ప స్వాములకి సంబంధించినటువంటి సన్నిధానం, మరోవైపు చుట్టూ ఈ నిర్మాణ సంస్థల కోసం పనిచేస్తూ అదేవిధంగా ఈ రాళ్ళని బ్లాస్ట్ చేసి ఆ తర్వాత నిర్మాణాలు చేయడానికి బ్లాస్టింగ్ చేసేవాళ్ళు, అంటే వివిధ రకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ బ్లాస్టింగ్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు. ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ మిషన్ సహాయంతోనే మొత్తం లోపల ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మిషన్ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా నేను చాలా క్లియర్గా చూస్తాను. ఇదంతా గుట్ట ప్రాంతం ఏదైతే ఉందో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఉన్నటువంటి వాటిని, భూమి లోపల ఉన్నటువంటి రాళ్ళని ఈ డ్రిల్లింగ్ లాగా మనకు కనిపిస్తున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్తో ఒక్కసారిగా భూమి లోపలికి వెళ్ళి దాదాపు కొన్ని ఫీట్ల వరకు వెళ్ళి లోపల ఉన్నటువంటి రాయినంతా కూడా బ్లాస్ట్ చేశారు. ఇది ఒక పద్ధతి, బ్రేక్ చేస్తారు. ఆ తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మిషన్ సహాయంతో వాటన్నిటిని కూడా బయటికి తీయలేని సిచ్యువేషన్ ఉంటుంది. కేవలము ఆ మిషన్ని మాత్రమే డ్రిల్లింగ్ చేస్తూ కొంత భాగాన్ని, రాళ్ళ భాగాన్ని తొలగిస్తారు. మిగతా దాన్నంతా కూడా బ్లాస్ట్ చేసి మాత్రమే పక్కనున్నటువంటి రాళ్ళని, పెద్ద పెద్ద రాళ్ళు మనకు చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద గుంటలు కనిపిస్తున్నాయి. ఈ బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ రాళ్ళు ఒక్కసారిగా పేలడం వల్ల ఎప్పుడు ఎవరి మీద పడతాయో కూడా తెలియదు. నిన్న జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా సినిమాలో కానీ బ్లాస్టింగ్ అయితే ఏ విధంగా రాళ్ళు మీద పడిపోతాయి, వివిధ దూర ప్రాంతాల్లో పడిపోతాయో యాస్టీస్గా ఇక్కడ బ్లాస్ట్ చేస్తున్నటువంటి సమయంలో అదే సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ దగ్గరైతే మాత్రమే ఎలాంటి నిర్మాణాలు, నివాసం ఉండేవి లేవు,
కేవలము చిన్న చిన్న గుడిసెలు, అదేవిధంగా చిన్న చిన్న షెడ్లు వేసుకొని ఇందులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న డేరాలు వేసుకొని ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రాళ్ళు పడిపోవడంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు ఇక్కడే పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా కొంతమంది మీద రాళ్ళు పడడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఆటోలు కావచ్చు, ఈ లారీలని రాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చే వాహనాలు కావచ్చు, వాటన్నిటి మీద పడడం వల్ల ఫ్రంట్ సైడ్ పడడం వల్ల అద్దాలు ధ్వంసమయ్యి చిన్న చిన్న డ్యామేజ్ జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటనతో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. డిటోనేటర్ల సహాయంతో ఒకవేళ పేలిస్తే ముందుగా లోపల ఏదైతే డిటోనేటర్లు పెట్టి ఆ రాయి అనేది బ్లాస్ట్ అయి బయటికి పోకుండా ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రబ్బర్ ఉంది, టైర్ కనిపిస్తుంది కదా, ఈ టైర్ని మొత్తాన్ని కూడా ఆ ప్లేస్ మొత్తం కవరేజ్ చేశారు. అప్పుడు దానివల్ల అది బ్లాస్ట్ అయినా కూడా రాళ్ళు ఎగిసి పైకి పడకుండా ఉండడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ టైంలో ఇది ఫెయిల్యూర్ అవడం వల్లే ఇలా ఒకసారిగా రాళ్ళు పైకి ఎగిసిపడి రాళ్ళు చుట్టు పరిసర ప్రాంతాలంతా కూడా పడున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘటన మీద నిన్న పోలీసులు, అదేవిధంగా ఈ నిర్మాణ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులంతా ఇక్కడికి చేరుకున్నారు. చుట్టూ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి లేబర్లు, ఇక్కడ పనిచేసే లేబర్లు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, వీళ్ళంతా ఏదైతే వంట సామాగ్రి, వాళ్ళు ఉండేటువంటి సామాగ్రి మొత్తం కూడా చెల్లాచెదరకు గురైనట్లు తెలుస్తుంది. గాలిలో ఒక్కసారిగా బండలు పైకి రావడంతో సినిమాలో ఏ విధంగా రాళ్ళు ఒక్కసారిగా పైకి ఎగిసిపడతాయో అంతకు డబల్ రాళ్ళు ఎగిసిపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద రాళ్ళు బ్లాస్ట్ చేస్తున్నటువంటి సమయంలో ఎలాంటి సేఫ్టీ లేకపోతే ఒకసారిగా గాల్లో ఎగిరింది అని అంటే ఎంత డిస్టెన్స్ వెళ్తుందో చాలా ఒకసారి ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం బ్లాస్ట్ అవుతుంది, ఇదంతా కూడా పెద్ద పెద్ద గుట్టలు కాబట్టి ఈ బ్లాస్ట్ అయ్యి ఎవరి మీద పడతాయి, ఎవరికి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక భయం అయితే మాత్రం అందరిలో మొదలైంది. ఇక్కడ ఉండాలి అంటేనే ఎప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా భయపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేను ఇక్కడికి వచ్చి ఎవరు ఈ నిర్మాణ సంస్థ, ఏం జరుగుతుంది, ఇక్కడ బ్లాస్టింగ్ ఏ టైంలో చేస్తున్నారు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అని చెప్పేసి నార్సింగ్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత కూడా పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ 125 91B ప్రకారం కేసు నమోదు చేశారు. బ్లాస్టింగ్ చేసినటువంటి నిర్మాణ సంస్థపై ఇలాంటి బ్లాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి ఈ బ్లాస్టింగ్ ఒక్కసారిగా రాళ్ళు గాల్లో ఎగిసిపడి దూర ప్రాంతాల్లో 4 నుంచి 5 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో ఈ రాళ్ళన్నీ కూడా పడ్డాయి. ఒకవేళ ఆ టైంలో ఈ రాయి ఎవరి మీదైనా పడి ఉంటే ఖచ్చితంగా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లాస్టింగ్ చేసేటటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వినోద్తో సుజాత, కోకాపేట్.